ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్ ఈరోజు జరిగింది. మెయిన్గా ఈ మ్యాచ్ వచ్చేసి పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మెయిన్లీ ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచే ఇండియన్ బౌలర్స్ వికెట్స్ తీశారు. మొదటిగా వచ్చేసి హార్దిక్ పాండ్యా తన ఫస్ట్ ఓవర్లోనే మొదటి బంతికే వికెట్ తీశాడు. సైమ్ అమూద్ వచ్చేసి వెనుదిరిగారు క్యాచ్గా. అలానే రెండో ఓవర్ నుంచి కూడా జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీశాడు. మొహమ్మద్ హారిస్ వికెట్ తీశాడు సెకండ్ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా. అలానే ఒకవైపు వికెట్లు పడుతున్న ఇంగ్లాండ్ నుంచి ఓపెనింగ్ ప్లేయర్ ఆడుతూనే వచ్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న ఫర్హాన్ వచ్చేసి తన బ్యాటింగ్ని అలానే కొనసాగ చేశాడు. మెయిన్లీ అతను వచ్చేసి ఈ 2025లోనే మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరెన్నో క్రికెట్ కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాం. అలానే ఇంకోవైపు కుల్దీప్ అలానే వరుణ్ చక్రవర్తి వికెట్స్ తీస్తున్న ఫర్హాన్ వచ్చేసి స్కోర్ చేస్తూనే ఉన్నాడు. మెయిన్లీ కుల్దీప్ వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో అలా బౌలింగ్ చేశాడు, ఈ మ్యాచ్ కూడా అలాగే బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో వరుసగా 2 వికెట్లు తీశాడు కదా, అలానే ఈ మ్యాచ్ కూడా 2 వికెట్లు తీశాడు, హ్యాట్రిక్లో 3. అలానే మన ఇండియన్ స్పిన్ బౌలింగ్కి పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ఎవరు స్కోర్ చేయలేకపోయారు పెద్దగా. లాస్ట్కి వచ్చిన సైన్స్ అఫ్రిడి వచ్చేసి 4 సిక్స్లు స్కోర్ చేశాడు. దీంతో టీం యొక్క స్కోర్ వచ్చేసి 127 పరుగులకి 9 వికెట్లు జరిగాయింది. మెయిన్లీ ఈ మ్యాచ్లో వచ్చేసి పాకిస్తాన్ 60 కంటే ఎక్కువ డాట్ బాల్ ఆడారు. అంతే 10 ఓవర్ల కంటే సగం డాట్ బాల్ ఆడడం వల్ల స్కోర్ చేయలేకపోయారు. మెయిన్లీ మన ఇండియన్ స్పిన్నర్స్ వచ్చేసి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ని డామినేట్ చేశారు. కుల్దీప్ వచ్చేసి 3 వికెట్లు తీసుకున్నాడు అతని ఖాతాలో. అలానే మన అక్షర్ పటేల్ వచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా 2 వికెట్లు. అలానే వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పటికీ ఇండియా వచ్చేసి 128 పరుగులు చేయాలి. మెయిన్లీ అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఎలా స్టార్ట్ చేశాడో ఈ మ్యాచ్ కూడా అలానే స్టార్ట్ చేశాడు 6-4తోని. ఒకవైపు స్కోర్ పెంచాడు. 2వ ఓవర్లో గిల్ వచ్చేసి 2 4లు కొట్టి 3వ బాల్కి మళ్ళీ ఫ్రంట్ ఫుట్కి వెళ్ళి మళ్ళీ షార్ట్ ట్రేడ్ చేయంగా స్టంపౌట్గా వెనుదిరిగాడు సైమ్ అబూద్ బౌలింగ్కి. అతను వచ్చేసి బ్యాటింగ్లో అంత కాంట్రిబ్యూట్ చేయకపోయినా బౌలింగ్లో 3 వికెట్లు తీశాడు. మెయిన్లీ అభిషేక్ శర్మ వచ్చేసి స్కోర్ బోర్డ్ని పెంచాడు పవర్ ప్లేలోనని. అతను వచ్చేసి 31 పరుగులు దగ్గర మళ్ళీ సేమ్ బౌలర్కే షార్ట్ కొట్టుపోయి బౌండరీ దగ్గర క్యాచ్గా వెనుదిరిగాడు. నెక్స్ట్ వచ్చిన తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి 50 రన్ల పార్ట్నర్షిప్ జోడీ చేసి టీంని ముందుకు జరిపించారు. అలానే తిలక్ వర్మ కూడా అతని బౌలింగ్కి బౌల్డ్ అయ్యాడు. మంచి ఆఫ్ స్పిన్ డెలివరీ, ఆఫ్ స్టాంప్ ఎగిరిపోయింది. అలానే దీంతో శివం దుబే క్రీజ్కి వచ్చాడు. శివం దుబే వచ్చి తన ఒక 6 కొట్టాడు. అలానే లాస్ట్ బాల్తో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ని విన్ చేయించాడు. దీంతో ఇండియా వచ్చేసి 7 వికెట్లతో విన్ అయ్యారు పాకిస్తాన్ పైన. మెయిన్లీ మ్యాచ్కి హైలైట్ ఏంటంటే మన కుల్దీప్ యాదవ్ బౌలింగ్ని బాగా వేశాడు. బుమ్రా వచ్చేసి 2 సిక్స్లు 2 4లు కన్సిడర్ చేసిన మిగతా బౌలర్స్ అందరూ బాగా బౌల్ చేశారు. దీంతో ఇండియా వచ్చేసి మ్యాచ్ గెలిచారు పాకిస్తాన్ పై.